యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు, సోనియా గాంధీ భక్తులు, లేకపోతే రేవంత్ రెడ్డి మూర్ఖులు కొంతమంది ఏదో సపోర్ట్ చేయొచ్చు, కానీ చాలా వరకు తెలంగాణ తల్లి అంటే ఇలా ఉంటుందని చెప్పేసి ప్రతి మనసులో నాటుకుపోయిన తెలంగాణ ప్రతి స్వరూపం అది. ఆ స్వరూపాన్ని తీసేసి కొత్త స్వరూపం పెట్టాలంటే నీతో కాదు. ఖచ్చితంగా ఒకటి. రెండోది ఏంటంటే నిజంగా రాబోయే రోజులలో మా గవర్నమెంట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అధికారంకి వచ్చిన తర్వాత నీ తెలంగాణ తల్లి రూపం ఎక్కడ ఉండాలని అక్కడ ఉంటుంది. గాంధీ భవన్ పంపిస్తాం. తెలంగాణ తల్లి రూపం కాదు, అది కాంగ్రెస్ తల్లి రూపం. ఆ రూపం తీసుకుపోయి మీ గాంధీ భవన్ పంపిస్తాం. అలాగే రాజీవ్ గాంధీ విగ్రహం కూడా తీసుకుపోయి మీ గాంధీ భవన్ పంపిస్తాం. మర్యాదపూర్వకంగా మంచి తీసుకొచ్చి మీ దగ్గర పెట్టిస్తాం. మీ దగ్గర పూజలు చేసుకోండి, మీ గాంధీ భవన్లో పెట్టుకొని పూజలు చేసుకోండి. మా తెలంగాణ స్వరూపం ఎట్టుంటుందో, తెలంగాణ సమాజం ఎట్లయితే గౌరవించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ గౌరవించి అదే తెలంగాణ తల్లి ఉంటుంది. దీంట్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి తెలంగాణ సమాజం మొత్తం దీన్ని వ్యతిరేకిస్తుంది తీవ్రంగా. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ప్రభుత్వాలు మారిన వల్ల టీఎస్ను టీజీ మార్చడం, లోగోలు మార్చడం, లేకపోతే తల్లులు ప్రతి ప్రభుత్వానికి తల్లి మారడం అనేది కరెక్ట్ కాదు. మన తల్లి ఒక తల్లి ఉంటుంది అంతే తప్ప రోజుకో ప్రభుత్వం రాగానే తల్లిలు మారడం కరెక్ట్ కానే కాదు. ఇది పూర్తి సమాజం, తెలంగాణ సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది.